మాకు అందిన సమాచారం మేరకు సిటీలోని ఒక స్పా సెంటర్ మీద రైడ్ చేయడం జరిగింది. సో చాలా మంది 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్న అమ్మాయిలు ఈజీ మనీ కోసం మసాజ్ థెరపిస్టులుగా స్పాలో జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ నేమ్స్ చెప్తారా మేడం? మా రూల్స్ ప్రకారం వాళ్ళ నేమ్స్ అవి బయటకు చెప్పాం. దీని వెనక ఎవరున్నారో తెలుసా? ప్రస్తుతానికైతే దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. దిస్ ఈజ్ ఎర్లీ టు టాక్ అబౌట్ దిస్. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మీకు ఎలా తెలుసు మేడం? వీ హ్యావ్ అవర్ సోర్సెస్, సో ఐ కాంట్ రివీల్ నౌ. దీని మీద పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ప్రెజర్స్ ఏం లేవు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిలను ఏం చేయబోతున్నారు? తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాం. ప్లీజ్, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇంతకు దీని వెనకాల ఎవరున్నారు మేడం? సారీ అండి, ఆల్రెడీ మీకు చెప్పాల్సిందంతా. స్పాని వృత్తిగా ఎంచుకొని కేవలం డబ్బు కోసం ఆర్థికంగా వెనుకబడిన ఈ మహిళలని ఈ కోర్టు మానవతా దృక్పథంతో రిలీజ్ చేస్తూ ఈ యువతులందరికీ మానసిక నిపుణులతో ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా సంబంధిత అధికారులను ఈ కోర్టు ఆదేశిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఏముంది, పేరు మార్చి ఇంకో సిటీలో బిజినెస్ ఓపెన్ చేయడమే. నమస్తే సార్. చెప్పు నాన్న. ఇక్కడ నా డ్యూటీ అయిపోయిందమ్మా. వంట చేసి ఉంచుతాను, త్వరగా వచ్చే. ఓకే నాన్న. సరే అమ్మా, ఉంటాను మరి. ఓకే, బాయ్. మ్యామ్, ప్రీతి ఇంటి అడ్రస్ ఏమన్నా దొరికిందా? ఎస్ మ్యామ్, దొరికింది. ఓకే, లెట్స్ మూవ్. ఓకే మ్యామ్. మన ఎండి గారు వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం ఆఫీస్కి వస్తున్నారండి. విష్ చేయడానికి రండి.